श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయధం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మననాన్ని మళ్ళీ ప్రారంభం చేసి యథాశక్తిగా నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి శ్లోక విశేషాలని మన ముందు ఉంచినటువంటి విజయలక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. సదాచార్య సమాశ్రయణం, సద్గ్రంథ అధ్యయనం, సత్సూక్తి శ్రవణం, సంప్రదాయబద్ధంగా జీవనాన్ని గడపడం అనేవి వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాలు. ఈ రకమైనటువంటి వ్యాసంగం పట్ల రుచి కలిగి దీని విలువ తెలుస్తోంది అంటేనే అది కేవలం ఆచార్య అనుగ్రహం. తమకి దీని పట్ల ఉండేటటువంటి ఆదరాన్ని చక్కగా వ్యక్తం చేసినందుకు మనసారా అభినందిస్తున్నాను. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకం కొంతవరకే మనం చెప్పుకున్నాం. చాలా రోజుల తర్వాత ప్రారంభం చేసుకున్నాం కనుక ఇంట్రడక్షన్ ముందు ఉండేటటువంటి శ్లోకాల రివిజన్ చెప్పుకున్నాం. ఆ ముందు చెప్పుకున్నటువంటి విషయాలని క్రమంగా చక్కగా అనుసంధానం చేసి శ్లోకానుసంధానము సంగ్రహంగా అర్థాన్ని చెప్పి ఈనాటి మననాన్ని చేశారు ఆమె. ముందు చెప్పుకున్నటువంటి విషయాలని చాలా స్పష్టంగా అనుసంధానం చేశారు. ఇక చిన్న చిన్న లోట్లు సరి చేసుకోవడానికి తెలియచేస్తాను. నారాయణ పదం ఒకటి జగత్కారణ తత్వాన్ని ప్రతిపాదించారు, ఇదే విశిష్టాద్వైతము అన్నారు. కాదు, జగత్కారణ తత్వ ప్రతిపాదన కోసమే అన్ని సిద్ధాంతాలు బయలుదేరాయి. విశిష్టాద్వైత సిద్ధాంతంలో జగత్కారణభూతుడు ఒకడే అనేటటువంటి దానిని ప్రతిపాదన చేశారు. ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతము అనేది అక్కడ తీసుకుంటే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి జగత్కారణ తత్వాన్ని ప్రతిపాదన చేశారు అనేది చెప్పుకుంటే సరిపోతుంది. అక్కడ రెండవది నారాయణ పదార్థం. నారాయణ పదం ఒకటవ రెండవ అనడంలో కన్ఫ్యూజన్ వచ్చింది. మీరు చెప్పిన అర్థం కరెక్టే. ఒకటవ రెండవ అన్నారనుకోండి, మొదటి వాక్యము పూర్వవాక్యము ఉత్తరవాక్యము అని వస్తుంది. పూర్వవాక్యంలో చెప్పబడినదేది, ఉత్తరవాక్యంలో చెప్పబడినదేది అనే దాన్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఉత్తరవాక్యంలో శేషిత్వం చెప్పబడింది, దానికి అనుగుణమైన గుణాలు చెప్పబడ్డాయి. పూర్వవాక్యంలో ఉపాయత్వానికి అనుగుణమైనటువంటి గుణాలు చెప్పబడ్డాయి అని అనుకున్నాం. ఆ ఒకటవ రెండవ అని కాకుండా మీరు పూర్వవాక్యము ఉత్తరవాక్యము అని రాసుకుంటే క్లారిటీ ఉంటుంది. ఉత్తరవాక్యంలో శేషిత్వం చెప్పబడుతోంది, దానికి అనుగుణమైన కళ్యాణ గుణాలు.
పూర్వవాక్యంలో శరణ్యత్వం లేదా ఉపాయత్వం చెప్పబడుతోంది. దానికి అనుగుణమైనటువంటి కళ్యాణ గుణాలు అనేదాన్ని సరిచేసుకోవాలి. ఇక శ్లోకానుసంధానం బాగుంది, స్పష్టంగానే ఉంది. కాకపోతే ప్రణత చపల అన్నారు. ప్రణత చాపల, చాకి దీర్ఘం ఉంది, చపలాలాకి దీర్ఘం లేదు. ఆ చాపలం అనేది సరిదిద్దుకుంటే సరిపోతుంది. మిగిలిందంతా కూడా చక్కగా స్పష్టంగా యథాశక్తిగా మనసారా ప్రయత్నం చేసినటువంటి మీకు ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తున్నాను. శుభారంభం చేశారు. ఇవాళ చాలా మంచి రోజు కూడా. మళ్ళీ మంచి రోజున ఇవాళ విద్యారంభానికి మంచి రోజు అని కూడా అంటారు. చెప్తాను ఆ విషయం కూడా. ఇవాళ మనం చెప్పుకుంటూనే ముందుకి సాగుదాము. అలాంటి మంచి రోజుని మళ్ళీ శుభారంభం చేసే సదవకాశాన్ని అందిపుచ్చుకున్నందుకు చాలా అభినందిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. విద్యారంభం కరిష్యామి అని మనం సరస్వతీదేవి ప్రార్థనని చేసుకుంటాం. ఇవాళ కూడా మనం 36వ శ్లోకమే చెప్పుకోబోతున్నాం. 36వ శ్లోకం ఒక అద్భుతమైన శ్లోకం. చెప్పాను కదా మీకు, దీన్ని అందరూ వంటబట్టించేసుకోండి. ఎవరిని ఎప్పుడు చెప్పమంటామో తెలియదు. ఏది ఉత్తర శతకంలో ఏంటి విశేషం అని అడిగితే ఈ శ్లోకాన్ని ఒకటి చక్కగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఎన్నో విశేష అంశాలని చెప్తూ ఉండేటటువంటి శ్లోకం. నిన్నను చెప్పుకున్నాం. ఇవాళ ఇంకా కొన్ని అంశాలను కూడా మనం చెప్పుకుందాం. ఇవాళ మనం మంచి రోజు కాబట్టి శ్లోకానుసంధానం కూడా చేసుకుందాము. అయితే మొదటి శ్లోకం, తర్వాత 10 శ్లోకాలు, 10-15కి మించకుండా మనం అనుసంధానం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 27 నుంచి 35వ శ్లోకం వరకు మనం ఇవాళ అనుసంధానం చేయబోతున్నాం. ఆ అనుసంధానానికి ముందుగా ఈనాటి విశేషాన్ని 2-3 మాటలలో మనం చెప్పుకుందాం. సాధారణంగా ఇవాళ కల్చర్ ఎలా అయిపోయింది అని అంటే, ఈడే ఆడే, ఏడే అంటే ప్రతిదానికి ఒక దినం, దాన్నే మనం తద్దినం అని మనం చెప్పుకునే వాళ్ళం జ్ఞాపకం చేసుకోవడానికి. ఇవాళ అందరికీ అన్ని డేలు గుర్తుంటున్నాయి. కానీ మన సంస్కారం, మన సంస్కృతి మనకి ఎలా చెప్పింది అంటే మనకి అన్ని డేలు గుర్తుంటున్నాయి. కానీ మన డేలు ఎలాగా అంటే తిథులతోటి, నక్షత్రాలతోటి సంబంధించినటువంటి రోజులు. ఆనాటి తిథి ఏమిటి, ఆనాటి నక్షత్రం ఏమిటి అనేది తెలుసుకుంటే మన సంస్కృతిలో ప్రతి నక్షత్రము ఒక పండగే, ప్రతి తిథి ఒక పండుగే. ఇవాళ కొత్తగా వీళ్ళు ఒక రోజున పెట్టుకున్నారు. ఎందుకు అక్క పెట్టుకున్నారన్నది దాని వెనకాతలో ఒక ఐతిహ్యం ఉంటుంది. అలా గుర్తు పెట్టుకునే వాళ్ళం ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా ఈ రోజు ఈ విశేషం, ఈ రోజు ఈ విశేషం అని. కానీ ఈ రోజు వీళ్ళకి కేటాయించాలి అని చెప్పబడేటటువంటి రోజుగా కాకుండా ఉండేది. అలాగే మనకి తిథులు ఎన్ని ఉన్నాయి అంటే పౌర్ణమి, 15 తిథులు మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. నెలకి 2 సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రతి తిథి కూడా సంవత్సరాదిపాడ్యమి మొదలు పెట్టుకుంటే ఏ పౌర్ణమైనా, కార్తీక పౌర్ణమి, పౌర్ణములు ఎన్నో ఉన్నాయి కాబట్టి అలాగా పౌర్ణమి దాకా ప్రతి తిథి పండగే. అలాంటి తిథులలో ఇవాళ ఒక పంచమి తిథి. పంచమి, దీన్ని శ్రీ పంచమి అని అంటారు, వసంత పంచమి అని కూడా అంటారు. మన భారతదేశం ఉత్తర భారతం, దక్షిణ భారతంగా 2 భాగాలుగా మనం భావన చేస్తే, దక్షిణాదిలో ఉండేటటువంటి పండగలు, అనుసరణలు ఒకలా ఉంటే, ఉత్తరాదిలో ఉండేటటువంటి పర్వదినాలు, దాని ప్రత్యేకతలు మరొక రకంగా ఉంటాయి. దక్షిణాది ప్రాంతంలో కంటే ఉత్తరాది ప్రాంతంలో ఈనాటి రోజుకి చాలా ప్రాధాన్యం ఉంది అంటారు. వాళ్ళక్కడ ప్రధానంగా బెంగాలీస్, బంగ్లాదేశానికి చెందినటువంటి వాళ్ళు ఈ సరస్వతి ఆరాధనని ఈరోజు చేస్తారు. దీన్ని సరస్వతి జయంతి అంటారు. మనకి సరస్వతి ఆరాధన అంటే నవరాత్రులలో, శరన్నవరాత్రులలో మూలాదౌ పూజయే దేవి అని అప్పుడు సరస్వతి పూజ మనం చేసుకుంటాం. దీన్ని వీళ్ళు విద్యారంభ దినంగా ప్రారంభం చేస్తారు. మనకి అక్షరాభ్యాసానికి మంచి రోజుగా విజయదశమి మంచి రోజు అంటారు మన వాళ్ళు. విజయదశమి నాడు ఏ ముహూర్తాలు అక్కర్లేకుండా అక్షరాభ్యాసం చేసుకుంటారు. లేదా సరస్వతి పూజ నాడు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళు దీన్ని విద్యారంభ దినంగా పరిగణిస్తూ సరస్వతి ఆరాధన చేస్తారు. కొన్ని విషయాలే చెప్తాను, అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అందుకే చెప్పాలని. దీని పేరేమిటి అంటే ముఖ్యంగా రాజస్థాన్ అటువైపు కూడా అంటే ఉత్తరాదిలో ఎక్కువగా దీన్ని పాటిస్తారు. దీన్ని వసంత పంచమి అని అంటారు, కానీ వసంత మాసం కాదు.
ఇదే మాసం ఇది? మాఘమాసం. మాఘమాసంలో వచ్చినటువంటి పంచమి, మళ్ళీ వసంత పంచమి వేరే వస్తుంది, అది కూడా ప్రత్యేకంగా చేస్తారు. కానీ మాఘమాసంలో వచ్చిన పంచమిని వసంత పంచమి అని ఎందుకు అంటున్నారు అన్నదానికి సింపుల్ గానే చెప్తాను. మాఘం దగ్గర నుంచి 5 నెలలు, అంటే మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఇవి మాఘం దగ్గర నుంచి 5 నెలలని వసంతములు అని వ్యవహరించేటటువంటి ఒక స్థితి ఉంది కాబట్టి అలా అని అనుకోవచ్చు. లేదా అంటే ఇప్పుడు ఇది ఋతువు శిశిర ఋతువు, తర్వాత వచ్చేటటువంటి ఋతువు వసంత ఋతువు. ధనుర్మాస వ్రతం చేసినప్పుడు మనం ఉత్తరాయణ ప్రారంభం, దానికి బ్రాహ్మీ ముహూర్తం కొత్తగా ప్రారంభమవుతోంది అని ఎలా చెప్పుకున్నామో, ఈ ఋతువు తర్వాత వచ్చేటటువంటి వసంత ఋతువుకి ఈ ఋతువులో స్వాగతాన్ని పలికేటటువంటి సన్నాహం చేయటం కనుక శిశిర ఋతువు వసంత ఋతువు కనుక వసంతాన్ని స్వాగతించేటటువంటి పంచమి వసంత పంచమి అంటారు అని పెద్దలు దీన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు. సరస్వతి జయంతి లేదా మదన పంచమి లేదా వసంతోత్సవ ఆరంభ, ఇలా మనకి పంచాంగాలలో కనిపిస్తూ ఉంటే మీరు తర్వాత దాన్ని చూసుకోండి. అయితే వసంతకాలం కాదు కదా అని అనడానికి కారణం, వసంత ప్రారంభాన్ని, వసంతాన్ని స్వాగతించేటటువంటి పంచమి వసంత పంచమి అంటారు అని అనుకుందాం. వీళ్ళు ఆ బెంగాల్ అంటే వంగదేశంలో ఎక్కువగా ఇది విద్యాధి దేవత అయినటువంటి సరస్వతి ఆరాధన రూపంగా చేస్తారు. మనకి గణపతి నవరాత్రులు వస్తే గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటాం. ఆ శరన్నవరాత్రులు వస్తే దుర్గా పూజలు చేసేటప్పుడు దుర్గాదేవి విగ్రహాన్ని పెట్టి ఆ 9 రోజులు 5 రోజులు పూజ చేసుకుని మళ్ళీ ఆ దాన్ని అనిపేయడం అనేటటువంటి ఒక పద్ధతి ఉంది చూసారా. అలా ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవి విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేసి ఆ విగ్రహాన్ని మళ్ళీ అనిపేటటువంటి పద్ధతి కేవలం ఆ ప్రాంతంలోనే మనకి కనిపిస్తుంది. ఇదొకటి దీంట్లో ఉండేటటువంటి విశేషం. అయితే సరస్వతి విగ్రహారాధన అంటే ప్రతిష్టాపన చెయ్యటం అని అంటారు చూసారా. అలా సరస్వతీదేవి అంటే ఈ అధిదేవత ముఖ్యంగా అహింసకి ఒక సంకేతంగా, సాత్వికతకి ఒక సంకేతంగా చెప్పబడుతుంది. ఇప్పుడు దుర్గా నవరాత్రులు అలాంటి వాటిలలో కొన్ని బలులు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని దేవతల ఆరాధనలలో కొంచెం తామసం అధికంగా ఉంటుంది, హింస కూడా అధికంగా ఉంటుంది. గణపతి నవరాత్రులు ఇవాళ నిజంగా పవిత్రత కోల్పోయి తాగి తందనాలాడడం, రికార్డు డాన్సులు చెయ్యటం అనేటటువంటి ఒక హేయమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంది కదా. కానీ ఈ వసంత పంచమి నాడు వాళ్ళెవ్వరూ కూడా ఇలాంటి పనులు చెయ్యరు. అంటే సరస్వతీదేవి అంటేనే హింస, అసలు దగ్గరే అహింస ప్రతిరూపమైనటువంటి దేవతగా కొలుస్తారు, సాత్వికతకి ప్రతిరూపమైనటువంటి దేవతగా కొలుస్తారు. వాళ్ళు ఈ రోజు ఏం చేస్తారు అంటే, బహుశా స్టూడెంట్స్కి ఇది చాలా సంతోషంగా ఉంటుందేమో, ఆ రోజు అస్సలు చదువుకోరు. ఇది వాళ్ళకి నిర్ణయం అనమాట. మనం ఎలాగైతే సరస్వతీదేవి పూజ చేసినప్పుడు పుస్తకాలు, పెన్నులు అవన్నీ ఆ పూజలో పెట్టేస్తామో, అలాగే వాళ్ళు అక్కడ పూజ పుస్తకాలన్నీ పెట్టేసి ఆ రోజంతా ఆటపాటలతోటి ఆనందంగా గడిపి సరస్వతీదేవిని మళ్ళీ సాయంత్రం సాగనంపుతారు. విశేషించి పచ్చటి చీరలు కట్టుకుంటారు అక్కడ అందరూ, అంటే పసుపు పచ్చ చీరలని కట్టుకుంటారు, బంతి దండలు వేసుకుంటారు, గాజులు కూడా గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్ గాజులు అనుకుంటా, నేను చూశాను కూడా ఒకసారి నార్త్ లోను. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణతో సాత్వికమైనటువంటి పద్ధతిలో సాహిత్య సంగీతానికి అధిదేవత కనుక అమ్మ రకరకాలైనటువంటి నృత్యాలు, రకరకాలైనటువంటి గానాలు, రకరకాలైనటువంటి స్తోత్రాలతో చాలా అద్భుతంగా ఆనందంగా చేసుకునేటటువంటి పండగగా ఈ పండగని సరస్వతి జయంతి అంటారు. ఇంతవరకే తెలుసుకుందాం మనం. అంటే ఋతువుని బట్టి పేరు వసంత పంచమి, దేవతని బట్టి పేరు సరస్వతి జయంతి, దీనికి అసలు ఉండేటటువంటి పేరు శ్రీ జయంతి అంటారు కదా. అంటే శ్రీ జయంతి అంటే, శ్రీ అంటే లక్ష్మీదేవి కదండి, మాకు తెలుసండి. శ్రీకి ఎన్ని అర్థాలు ఉన్నాయో, మరి సరస్వతి ఆరాధన చేస్తూ శ్రీ జయంతి అని ఎందుకన్నారు? శ్రీ అనేది శుభవాచకం కనుక అని అనుకుంటే, ఇక్కడ ఒక కొత్త విషయం, అంటే ఇంతకు ముందు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ విందాం. ఇప్పుడు కొంచెం మనం పండితులం అవుతున్నాం కదా, అందుకని ఇప్పుడు గుర్తు పెట్టుకుందాం అనమాట. ఈ శ్రీ జయంతి అనడానికి ఈ రోజు కేవలం సరస్వతి
పూజ మాత్రమే కాదు, లక్ష్మీ ఆరాధన కూడా చేయబడినటువంటి రోజుగా చెప్తున్నారు. అంటే లక్ష్మీ సరస్వతి పూజ, లక్ష్మీదేవిని ఆరాధించడం, సరస్వతీదేవిని ఆరాధించడం రెండూ ఉంటాయన్నమాట. అయితే లక్ష్మీ ఆరాధన అన్నదానికి విశేషించి ఇవాళ కుంద పుష్పాలతోటి ఆరాధనని చెయ్యాలి అని ఒక సంప్రదాయం ఉంది. నిన్నటి రోజు చతుర్థి, చవితి, ఇవాళ పంచమి కదా, దాన్ని నిన్నటి చవితిని కుంద చతుర్థి అంటారు అని చెప్తారు. దీనికి ఒక మంచి వివరణ మనకి పెద్దలు ఇస్తున్నారు. రామాయణం కథ మనకు తెలిసిందే. సీతాదేవి విరహంతో రామచంద్రస్వామి చాలా దుఃఖపడ్డాడు. ఆయన ఆశ్రిత విశ్లేష అసహిష్ణుత్వం రదిమాన్ నిన్న మనం చెప్పుకున్నాం చూసారా, సుందరకాండలో ఆయన ఎలా ఉన్నాడో హనుమంతుడు సీతమ్మకి తెలియచేస్తాడు. అలా సీతా విరహంతో బాధపడుతూ ఉండేటటువంటి రోజులలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఒక కవి మంచి నాటకంగా మలిచాడు. సంస్కృతంలో ఒక కవి దింగ్నాగుడు అని ఆయన పేరు. ఆయన కుందమాల అని ఒక నాటకాన్ని రచించాడు. ఆ నాటకంలో ఉండేటటువంటి కథాంశం ఏది అనంటే, రామచంద్రస్వామి సీతావిరహంలో దుఃఖపడుతూ ఉండేటప్పుడు ఆయన ఉండేటటువంటి ప్రాంతంలో ఆ నీటిలోంచి ఒక అందమైనటువంటి కుందమాల కొట్టుకుని వచ్చిందిట. నీటి ప్రవాహంలో కొట్టుకుని ఈయనున్న చోటికి వచ్చింది. ఆ కుందమాల ఈయన చూసి సీతాదేవి బ్రతికే ఉంది అని నిశ్చయించుకున్నాడు. ఆంజనేయ స్వామి వెళ్లి చూసి వచ్చి చెప్పక్కర్లేదట, సీతాదేవి ఉంది, ఎక్కడో ఈ ప్రాంతంలోనే ఉంది అని అనుకుంటున్నారట. అలాంటి ధైర్యం ఆయనకు ఎలా కలిగింది అనంటే, ఆ కుందమాలని చూసిన తర్వాత ఇంత అందంగా మాలిక కట్టగలిగినటువంటి చాతుర్యం కలిగినది కేవలం సీతాదేవికే అని ఆయన నిశ్చయం చేసుకున్నట్ట. ఈ మాలిక సీతాదేవి తప్ప ఇలా మాలిక కట్టడం ఇంకెవరూ చెయ్యలేరు కాబట్టి ఈ మాలిక సీతాదేవి కట్టినటువంటి మాలికే అని నిశ్చయం చేసుకొని అమ్మ సీతాదేవి బ్రతికే ఉంది అని ఊరట చెంది ఆ సీతాదేవిని పొందడం కోసం ఆయన తనకి ఇలవేలుపు అయినటువంటి శ్రీరంగనాయకిని కుంద పుష్పాలతో అర్చించాడు అని అంటారు. చూసారా, ఇప్పుడు మన రంగరాజోత్సవానికి శ్రీపంచమి ఎంత చక్కగా కనెక్ట్ అవుతోందో. ఇది నేనేమి కల్పించి చెప్పిన మాట కాదు, ప్రమాణంగా సప్రమాణంగా చెప్తున్నటువంటి మాటే. మరి రామచంద్రుడు అర్చించాడు అంటే వాళ్ళ తిరువారాధనను అర్చించుకుంటాడు. వాళ్ళ తిరువారాధన ఎవరు అంటే అమ్మవారి. వాళ్ళ శుక్రవారం కూడా శ్రీ జయంతి అని ఖండం తిరునక్షత్రాన్ని అంటారు. మన సంప్రదాయంలో మనకి కృష్ణాష్టమి అని కాకుండా శ్రీ జయంతి అంటారు దాన్ని. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది శ్రీ పంచమి అనేటటువంటి అంశాన్ని గురించి చెప్పుకుంటున్నాం. సరస్వతి పంచమి, వసంత పంచమి ఋతువుని బట్టి అయినా సరస్వతి జయంతి అని చెప్పబడేది శ్రీ పంచమి అని చెప్పబడుతుంది. అంటే దేనికోసము అంటే, అందుకే కుంద చతుర్థి అని దానికి పేరు రావటానికి కారణం ఏమిటా అంటే, ఆ రోజు దండ కనిపించింది ఆయనకి. ఏ రోజైతే కుందమాలికని చూసాడో ఆ రోజు చతుర్థి. ఆ మర్నాడు ఆయన కుంద పుష్పాలతోటి రంగనాయకిని ఆరాధించినటువంటి రోజు కనుక దీన్ని శ్రీ పంచమి అని అంటారు అని అంటారు. అంచేత లక్ష్మీ అనుగ్రహము, సరస్వతి అనుగ్రహము, ఈ రెండిటికంటే ఇంకేం కావాలి కనుక మనకి ఈ రెండింటినీ కలిగించేటటువంటి రీతిలో ఆరాధన చేసుకుని విద్యా విషయకమైనటువంటి శ్రద్ధని కలిగి విద్య పట్ల మనకు ఉండేటటువంటి ఆదరాన్ని చూపించటానికి తగినటువంటి ఒక మంచి దినం ఈరోజు. నిజానికి ఇవేమీ అక్కర్లేకుంటాయి. పంచములు కూడా మనకి సంవత్సరం పొడవునా వచ్చే పంచములలో కొన్ని పంచములు విశిష్టత చెందినవి. వసంత పంచమి, శ్రీ పంచమి, ఋషి పంచమి, ఇళా పంచమి, నాగ పంచమి గుర్తొస్తుంది. ఇవాళ వెళితే మనకి పాఠం అంతా అదే అయిపోతుంది కాబట్టి ఇళా పంచమి అని ఆషాఢ మాసంలో వస్తుంది. ఆ రోజు అసలు ఆషాఢ మాసం దేనికి మంచి రోజు కాదు అంటారు, మంచి పనులు చేయకూడదు అంటారు. కానీ ఏదైనా అర్జెన్సీ ఉంది, ఇంకా తప్పదు చెయ్యాలి అంటే అవేమి పట్టించుకోకుండా ఇళా పంచమి నాడు ఏ పనైనా చెయ్యొచ్చట. ఆఖరికి వివాహం కూడా చెయ్యొచ్చు అంటారు. శుభకార్యాలు తప్పనిసరిగా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ శుభత్వాన్ని కలిగించేటటువంటి పంచమిగా ఇళా పంచమి అని అంటారు. ఇలా రకరకాలుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఋషి పంచమి అంటారు. అంచేత మనం ఈ డే ఆ డే అనే కల్చర్లోకి
తిథి కాకుండా ఈ తిథి ఆ తిథి ఈ పండగ ఆ పండగ ప్రతిరోజు మనకి ప్రతి డే మనకి ఒక విశిష్టతని కలిగి ఉన్నది అని తెలుసుకోవడం కోసం విశేషించి మనం విద్యాదేవతగా ఎవరిని ఆరాధిద్దాము అంటే వీణ పట్టుకొని లేదా పుస్తకాన్ని పట్టుకొని తెల్లటి చీర కట్టుకుని హంస మీద కూర్చొని ఉన్నటువంటి మూర్తే కాదు మనకి సరస్వతి అంటే గుర్తు రావాల్సింది. ఎవరు అంటే విద్యారూపులైనటువంటి ఆచార్యులందరూ కూడా సరస్వతి స్వరూపులే అని మనం వారిని సరస్వతీ స్వరూపంగా ఇవాళ ఆరాధన చేసుకోగలిగేటటువంటి సంస్కారాన్ని మనం పొందాలి. వారి విషయంలో మనం శ్రద్ధ కలిగి మనకెప్పుడూ పంచమి పండగే తెలుసా? ఎందుకో తెలుసా? అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం లేదు కనుక నేనే చెప్తాను మీకు. ఎందుకు మనకి పంచమి పండగ? ఏమిటి విశేషం ఆ పంచమికి అంటే మన సరస్వతికి మనం ఆరాధన చేసుకోవడానికి లభ్యంగా మనకి అవతరించినటువంటి రోజే భాష్యకారులు భగవద్ రామానుజులు అవతరించినటువంటి తిథి పంచమి. అంచేత పంచమి ప్రత్యేకత మనకెప్పుడూ ఉంటుంది. అందులో ఇవాళ శ్రీ పంచమి సరస్వతి పూజ జయంతి అని అనుకుంటే ఆ రకంగా మాస తిరునక్షత్రాలు అంటాము. ఇప్పుడు తిథి కూడా ఆ రకమైనటువంటి ప్రత్యేకతని కలిగినది అని అనుకుంటూ ఈ శ్రీ జయంతి అనడానికి ఇది బహుశా ఒక రకమైనటువంటి అర్థం అయి ఉంటుంది అని ఇవాళ లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి తెల్లటి పుష్పాలతోటి. విద్యాభ్యాసము చేయడానికి ప్రారంభం చేసుకోవచ్చు కొత్తగా విద్యారంభం చేసేవాళ్ళైతే, లేదా విద్యాధి దేవతలైనటువంటి పెద్దల యొక్క ఆరాధనని చేసుకునేటటువంటి మంచి రోజుగా భావన చేసుకుంటూ మళ్ళీ మన మననం ఆ రకంగా మీరు ఆరాధన చేశారు. ఇప్పుడు విజయలక్ష్మి గారు మననం చేశారు అంటే కుంద పుష్పార్చన చేశారు అని అనుకుందాం. ఎవరికి అంటే భట్టర్ అనేటటువంటి ఆచార్యవర్యులకి ఇవాళ శ్రీ సరస్వతి జయంతి రోజుని చేసినటువంటి ఆరాధనమే ఇది అని భావన చేసుకుంటూ ఈరోజు మన పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. ముందుగా శ్లోకానుసంధానంతో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దింగ్నాగుడు కుందమాల ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నాటకకర్త సంస్కృత నాటకకర్త దింగ్నాగుడు, నాటకం పేరు కుందమాల. దానికి ఒక ప్రాతినిధ్యమైనటువంటి కథా వస్తువుగా ఈ మాలిక అసలు వాల్మీకి రామాయణంలో లేదు, మరొక చోట లేదు. కానీ రామాయణంలో ఉండేటటువంటి ఎన్నో అంశాలు రకరకాలైనటువంటి గ్రంథాలుగా అందించారు. కాబట్టి సీతా వియోగ దుఃఖాన్ని తట్టుకుని ఆ సీతా సంయోగం కోసం రామచంద్రుడు ఆరాధన చేసినటువంటి రోజుగా ఈ రోజు. అంటే ఈ రోజు శాస్త్రంలో మామూలుగా ఇవాళ లక్ష్మీదేవిని కుంద పుష్పాలతో అర్చించాలి అని అంటారు. బహుశా దాన్ని ఆధారంగా చేసుకుని ఓ కథ అక్కడ చెప్పబడి ఉండవచ్చు అని ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈనాడు ఆ ప్రస్తావన చేసుకుందాం. ఇప్పుడు మనం కుంద పుష్పార్చన చేస్తున్నాం. ఎన్ని పుష్పాలు అంటే మన దగ్గర ఎక్కువ పువ్వులు లేవు. అంటే ఎందుకు అంటే కొరతగా ఉంది, అందులో ఇంకా చలికాలం పోలేదు, కుంద పుష్పాలు ఎలా దొరుకుతాయి మనకి. అందుకని ఉన్నవే జాగ్రత్తగా ఏరి తెచ్చుకున్నాము. ఒక 11 పువ్వులు మాత్రమే ఉన్నాయి. ముందు వెనక ఓం ఓం అంటాం కాబట్టి అది మొదటి శ్లోకం అయిపోతే ఇవాళ మనం 11 శ్లోకాలతో భట్టవార్యులు అనేటటువంటి ఆ సరస్వతి మూర్తిని ముందుగా ఆరాధన చేసుకుంటున్నాం అనే భావనతోటి శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. 27వ శ్లోకం. దోషోపధావధి సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణౌఘదుఘాషడేతాః జ్ఞానైశ్వరీ సకన వీర్య బలార్చిషస్త్వాం రంగే సభాస ఇవ రత్నమనర్ఘయంతి యుగపదని సమక్షై స్వతో వాక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ
करतलवदशेषम् पश्यसि स्वप्रकाशम् तदवर्णममोघम् ज्ञानमाम्नासि शुस्ते नयनश्रवणो दृशा शृणोषि अध ते रङ्गपते महेशितुः करणैरपि कामकारिणः घटते सर्वपथीनमीक्षणम् सर्वज्ञेनाज्ञमूलम् जगदभिदधतो वारिताः साक्षिमात्रात् साङ्ख्योक्तात् कारणम् त्वाम् परयति भगवन् ऐश्वरीरङ्गशायिन् अप्रेर्योऽन्यैः स्वतन्त्रो प्रतिहति सदसत्कर्म चैत्र्या विचित्रम् यत्रेच्छालेशतस्त्वम् युगपदगणयन् विश्वमाविश्चकर्थ कार्येनन्ते स्वतनुमुखतः त्वामुपादानमाहुः सा ते शक्तिः सुकरमितरच्चेति वेलाम् विलङ्घ्य इच्छा यावद्विहरति सदा रङ्गराजानपेक्षा सैवेशानादतिशयकरी सौष्णनाभौ विभाव्य स्वमहिमस्थितिरीशभृस्तक्रियोऽपि अकलितश्रम एव बिभर्षयत् वपुरिव स्वमशेषमिदम् बलम् तव पराश्रितकारणवारणम् मृगनाभिगन्ध इव यत्सकलार्थान् निजसन्निधेरविकृतो विकृणोषि प्रियरङ्गवीर्यमिति तत्तु वदन्ते सविकारकारणमितो विनिवार्यम् सह कार्यपेक्षमपि हातुमिह तदनपेक्षकर्तृता रङ्गधन जयति ते जयिति प्रणतार्तिजित् प्रतिभटाभिभावुकम् मर्त्योत्थायम् विरिञ्चावधिकमुपरि चोत्प्रेक्ष्य मीमांसमाना रङ्गेन्द्रानन्दवल्ली तव गुणनिवहम् यौवनानन्दपूर्वम् न स्वार्थम् स्प्रष्टुमीष्टे स्खलति पथि परम् मूकलायम् निलिल्ये हन्तैवम् त्वद्गुणानामवधिगणनयोः का कथा चित्तवाचोः न्यथायिषितये गुणानिधि निधायमारण्यकेषु अमे मृदिमचातुरी प्रणतचापलक्षान्तयः दया विजयसौन्दरी प्रभृतयोऽपि रत्नौघवत् जगद्व्यवहृति क्षमा వరద రంగరత్నాపణే. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 36వ శ్లోకంలో మరికొన్ని విశేషాంశాలని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఏవేవి ఆ విశేషాంశాలు అనంటే ఆరణ్యకములు అని ఇక్కడ చెప్పారు. ఆరణ్యకములు అన్నదానికి ఉపనిషత్తులు అని అర్థం మనం చెప్పుకున్నాం. ఆ ఉపనిషత్తు అనేసరికల్లా కేవలం సంస్కృత వేదంలోనే ఉపనిషత్తు అనే మాట వినిపిస్తుంది. మరి ద్రావిడ వేదం ఇందులో అన్వయించదా? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలన్నీ నిధుల వలె నిక్షిప్తమై ఉన్నది ద్రావిడ వేదంలో కాదా? ద్రావిడ వేదం ఉపనిషత్తు ఎలా అవుతుంది అనేదాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరణ్యకములు అంటే ఇక్కడ కేవలం సంస్కృత వేదాంతములనే చెప్పారా, వీటిలో ఇంకేమైనా మనం తెలుసుకోబోతున్నామా అనే అంశాన్ని ఒకటి తెలుసుకుంటాం. అలాగే నిన్నటి శ్లోకంలో 7 గుణాలని ప్రత్యేకించి చెప్తూ ఆ 7 గుణాలు మొదలైన ఎన్నో గుణాలు నీలో ఉన్నాయి, అది శ్రీరంగం అనేటటువంటి ఒక రత్నాపణంలో ఉన్నాయి అని అన్నారు. ఆ 7 గుణాలు నిక్షిప్తములై ఉన్నాయి అన్నారు. అంటే అటువంటి గుణాలు కనపడకుండా ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ కనపడకుండా ఉన్నాయి అన్నారు అంటే వేదాంతములలో కనపడకుండా ఉన్నాయి అని అన్నారు. అదేంటండి వేదాంతాలలో ఈ గుణాలు ఏమీ చెప్పబడలేదే అని అనుకుంటాము. కానీ ఇవాళ మంచి ఒక నోట్స్ లాగా మీరు తయారు చేసుకోవాలి. ఈ గుణాలు ఏ శృతి వాక్యం చేత చెప్పబడుతున్నాయి అనేది ఒకటి వివరంగా మనం చెప్పుకోతాం. అంతకంటే ముందర ఇంకా మనం ఎక్కడున్నాం? శ్రీరంగ గర్భాలయంలో ఉన్నాం కదా. ఎవరిని సేవిస్తున్నాము అంటే రంగనాథుణ్ణి సేవిస్తున్నాం. గర్భాలయం ఆపణమైతే అందులో మనకి గుణాలు కనిపిస్తున్నాయి అని అన్నారు. బాగుందండి, నిన్న మీరు చెప్పినంతసేపు బాగుంది. కానీ మేము వెళితే కొంచెం ఒక 2 నిమిషాలు అబ్బాయి ఎంత బాగుంది ఈ విగ్రహము అని అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ జనాలు కావనండి, పరిస్థితులు కానివ్వండి, ఏదవనండి, అంత స్థిరంగా బుద్ధి నిలవటం లేదు. మరి ఎలా సేవించాలి? నారాయణ పదం చేత
గుణాలు చెప్పబడుతున్నాయి అని అన్నారు కదా. మరి ఆ మాకక్కడ గుణాలు కనపడడం లేదండి, విగ్రహమే కనిపిస్తోంది అని మీకు ఒక సందేహం కలిగేటటువంటి అవకాశం ఉంది. విగ్రహంలో గుణాలు ఎలా కనిపించాలి, ఎలా సేవించాలి, అసలు విగ్రహాన్నైనా పరక్గా మీరు సేవించగలుగుతున్నారా లేదా, ఇవన్నీ మనకి ద్వయమంత్రంలో ద్వయమంత్ర ప్రకరణంలో చాలా స్పష్టంగా చెప్తారు. నిన్న మనం ఒక సన్నివేశం చెప్పుకుంటున్నాం, ఒక పదాన్ని చెప్పుకున్నాం. ఇవయెల్లాం నంబెరుమాళ్ పక్కలిలే కాణలాం అనేటటువంటి మాట మనకి తిరుమంత్రార్థంలో ద్వయ ప్రకరణంలో చెప్తారు. ఈ గుణాలు అన్ని నారాయణ పదార్థాన్ని వారు చెప్పేటప్పుడు ఈ మాటలని చెప్తారు. పూర్వఖండంలో ఉండే నారాయణ పదాన్ని గురించే చెప్తారు. ఇప్పుడు నంబెరుమాళ్ పక్కలిలే అన్నప్పుడు నంబెరుమాళ్ అన్న పదానికి ఎవరి అర్థం చెప్తున్నారు, ఎవరిని చెప్తారు అంటే అది యౌగికమైనటువంటి అర్థం శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి అని మనం చెప్పుకున్నాం. నంబెరుమాళ్ అని చెప్పుకున్నాం కదా మనం. కానీ అక్కడ వ్యాఖ్యానంలో ఏం రాశారని చెప్పుకున్నాము, నమ్ముడయ్య పెరుమాళ్, మన పెరుమాళ్ళు అని. అంటే మన గృహార్చ అవ్వచ్చు, మన దేవాలయంలో ఉన్నవారు కావచ్చు, అందరినీ భావించటం కోసం నమ్ముడయ్య పెరుమాళ్ అని దాన్ని యౌగిక అర్థాన్ని చెప్పారు అక్కడ మూలం వ్యాఖ్యానంలో అని కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు నంబెరుమాళ్ అనే మాట అసలు ఎందుకు వచ్చింది, అసలు నంబెరుమాళని ఉత్సవమూర్తిని ఎందుకు అన్నారు అంటే మనం శ్రీరంగ చరిత్ర చెప్పుకున్నాం. ఎవరలాగా అంటే ఆ చాకలాడు గుర్తించాడు, ఆ విగ్రహం ఎన్నో రోజులై వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అసలైన విగ్రహం ఇదా కాదా అంటే చాకలాడు బట్టలు ఉతికేవాడు గుర్తించాడు, ఇది మన పెరుమాళ్ళు ఇది అన్నాడు కాబట్టి అప్పటి నుంచి నంబెరుమాళ్ అని అన్నారు అని ఒకటి మనకి ప్రసిద్ధమైనది. కానీ తిరుమంత్రార్థం సేవించాలి పిల్లలందరూ కూడా, ముఖ్యంగా వేతిరాజశ్రీ అలాగే మా జ్యోతి వీళ్ళందరికీ కూడా విశేషించి తిరుమంత్రార్థాన్ని ప్రత్యేకంగా చెప్పాలి అని ఒక ఆశ. ఆ మంచి రోజు ఎప్పుడొస్తుందో వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంలో, వాళ్ళ కాలేజీలు ఆఫీసుల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ప్రత్యక్షంగా ఆన్లైన్లో కాకుండా వాళ్ళకి ఇలాంటి పిల్లలకి ప్రత్యేకించి తిరుమంత్రార్థ అదే మన కాలక్షేపం చేయాలి అని ఉంది. వీలుంటే భగవద్ అనుగ్రహం ఉంటే బదరికా క్షేత్రంలో చేసుకోగలిగితే బాగుంటుంది. అది వాళ్ళ అదృష్టం, మన అదృష్టం, ఆచార్య అనుగ్రహం, అది భగవత్ నిర్ణయం. ఎలా ఉంటే అలా ఉంటుంది. ఇవాళ మళ్ళీ అవి చూస్తూ ఉంటే అనిపించింది పిల్లలకి ఇన్ని మంచి విషయాలు తప్పకుండా చెప్పాలి. ఆన్లైన్లో కాదు, కూర్చోపెట్టి చెప్పాలి, వాళ్ళు బాగా దాన్ని గుర్తించేటట్లుగా చెప్పాలి అని. అందులో నంబెరుమాళ్ అనడానికి కారణం ఒకటి చెప్తున్నారు. తురుష్కుల దండయాత్రలు లేదా వ్యతిరేకమైనటువంటి రాజుల దండయాత్రలు చాలా జరిగాయి. అలా జరిగినటువంటి కాలంలో వాళ్ళు చేసే పని ఏమిటి అంటే ఈ విగ్రహాలను దొంగిలించుకుని వెళ్ళిపోవడమే కదా. అలా విగ్రహాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు ఈ రంగనాథుని ఉత్సవమూర్తిని. అక్కడ అధ్యాపకులు అయినటువంటి అరయర్ స్వామి ఒక ఆయన ఉన్నాడు, రాజగండ గోపాలర్ అని పేరు, అందులో ఆయన పేరు. ఆయనకి చాలా బాధ కలిగింది. మంచి అద్భుతమైనటువంటి గాన ప్రతిభ ఉంది ఆయనకి. ఎవరు ఏ రాజు అయితే దొంగిలించుకుని వెళ్ళిపోయాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు. హాయిగా తన గాన కౌశలంతో ఆ రాజుగారిని మెప్పిస్తే ఆ రాజుగారు చాలా ఆనందపడి, చాలా బాగా పాడావు, నీకేం కావాలంటే అది ఇస్తాను అన్నాడు. అంటే సరే మా విగ్రహాన్ని మా స్వామిని మాకు ఇచ్చేయాలి అని అంటున్నాడు. అంటే ఎన్నో రకాలు వాళ్ళు తెచ్చి పడేస్తారు కదా, అలాగా అన్నింట్లోనూ చూస్తే ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు చూడండి, ఎలాగైతే సల్వపిళ్ళై విగ్రహం రాజకుమార్తె అంత ఉంది అన్నట్లుగా, అలాగే తన కుమార్తె దగ్గర ఉన్న కొన్ని విగ్రహాలని తెప్పించి ఈయన ముందు పెట్టాడట. పెడితే ఈయనప్పుడు చూసి రంగనాథుడి విగ్రహాన్ని గుర్తించడానికి ఇవన్ నంబెరుమాళ్ అని, ఈయనే మా పెరుమాళ్ళు అని అన్నారని, అందుకని నంబెరుమాళ్ అనేటటువంటి వ్యవహారం వచ్చింది అని ఆ ద్వయ ప్రకరణంలో మనకి ఆంధ్ర వివరణలో ప్రమాణమైనటువంటి గోపాలాచార్య స్వామి వారి గ్రంథంలోనే మనకది ఉంటుందన్నమాట. అలాంటి నంబెరుమాళ్ళని మనం ఇవాళ హాయిగా వెళ్ళి సేవించి ఉండనివ్వలేదండి, తోసేసేరండి, అదండి ఇదండి అని కంప్లైంట్లు చేసుకుంటూ ఏదో నష్టపోయినట్టు, ఏదో కష్టపడ్డట్టు వస్తున్నా. అసలు ఆ విగ్రహం నీ కంటికి ఎదురుగా ఉందంటేనే ఎంతమంది త్యాగం చేస్తే అది ఇప్పుడు నీ కంటికి ఎదురుగా ఉంది అనేది. పాపం పిళ్ళలోకాచార్య స్వామి వారు ప్రాణాన్నే వదిలేశారు అంటే ఎంత కష్టపడండి ఆ విగ్రహాలని మన ఎదురుగా నిలబెట్టారు. అవి ఇంతకీ ఎందుకు మన ఎదురుగా ఉన్నాయి అంటే మనం వాటిని చూడాలి, మనం దాంట్లో ఆ కళ్యాణ గుణాలని సేవించగలిగేటట్లుగా ఉండాలి అని.
ఇప్పుడు మనం నంబెరుమాళ్ళు ఎదురుగా నిలబడ్డా, లేదు రత్నాపణం ఎదురుగా ఉంటున్నాం. మనం ఇప్పుడు మాల్లో కదా ఉన్నాము, అంటే శ్రీరంగ గర్భాలయంలో ఉంటున్నాం. ఇప్పుడు అక్కడ మూలమూర్తి ఉన్నారు, ఉత్సవమూర్తి ఉన్నారు. నిజానికి ఎవరండి మనతో మాట్లాడతారు? మూలమూర్తి మాట్లాడతారు, ఉత్సవమూర్తి మాట్లాడతారు. మీరందరూ పూర్వశతకం చదివేశారు కదా. చెప్పినప్పుడు మనతో మాట్లాడేవాడు ఎవరు అంటే పడుకున్నవాడు ఏం మాట్లాడతాడని, నించున్నవాడే మాట్లాడతాడు. ఉత్సవాలకి ఉత్సాహంగా కదులుతున్నవాడే మాట్లాడతాడు కదా. మాట్లాడుతున్నాడు ఆయన, పాపం మాట్లాడకూడదు కనుక ఊరుకున్నాడు, కానీ అసలు అలా మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆయన మొహం. ఇవన్నీ మనం చదువుకున్నాం. ఆఖరికి రంగనాథుడు పాపం పెరియ పెరుమాళ్ళు కూడా చేతులు చాచి చేతులు ఇలా పెట్టి, ఇదిగో ఇటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇదిగో ఈ పాదాలే మీరు పట్టుకోండి అని చెప్తాడు. ఆయన కూడా పాపం పెద్ద ఆయన కూడా మాట్లాడతాడు అనుకోండి. కానీ ఈ ఉత్సవమూర్తి అయితే ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నాడా లేదా? మాట్లాడుతున్నాడు అనేటటువంటి శ్లోకం ఎక్కడుంది మనకి పూర్వశతకంలో? గుర్తొచ్చిందా లేదా? సంభాషమాణమివ సర్వవశం వదేన, గుర్తుపెట్టుకోండి, చివరిలో చదువుదురు గాని. అలాగే ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏతే శంఖ గదా సుదర్శన భృత అంటూ మాట్లాడుతున్నాడు ఆయన కదా. అంటే ఇప్పుడు నంబెరుమాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నంబెరుమాళ్ళ విగ్రహంలో కళ్యాణ గుణాలని ఎలా చూడగలగాలి అంటే అసలు ముందు నంబెరుమాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. నంబెరుమాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆయన చతుర్భుజాలు తోటి ఆయుధాలను ధరించి ఉన్నాడు. ఆయుధాలు 4 భుజాల్లోనూ లేవు, ఒక చేత్తో అభయాన్ని ఆయన ధరించి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన శంఖ చక్రాలని ధరించి ఉన్నాడు. ఇవన్నీ తిరుమంత్రార్థంలో అక్కడ తమిళంలో వస్తాయి. వీలైతే రేపు చదువుకున్నాయి, ఇవాళ ఎలాగా మనకి సమయం చాలదు. శంఖ చక్రాలని ధరించి ఉన్నాడు. జాగ్రత్తగా నంబెరుమాళ్ళని ఒక్కసారి మొన్నటిదాకా చూసిన వాళ్ళు కళ్ళ ముందు నిలుపుకోండి. శంఖ చక్రాలు తరుపుకొని అభయం ఇస్తున్నాడు. బంగలేదు, నీకేం బెంగలేదు అని అంటున్నాడు ఆయన. అంతేకాదు అందమైనటువంటి చిరునవ్వుని నవ్వుతున్నాడు ఆయన. దివ్యమైనటువంటి శోభతో వెలిగిపోతోంది ఆ తిరుముఖ మండలం. ఆ తిరుముఖ మండలంలో నవ్వు మందస్మితం చాలా స్పష్టంగా మనకి గోచరం అవుతోంది. అలాంటి తిరుముఖ మండలం కలిగినటువంటి ఆ విగ్రహం ఆసన పద్మం మీద తిరువడిగళ్ళని పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు చూశారు ఈ విగ్రహాన్ని. అంటే పాదాలు ఎక్కడున్నాయి? ఆసన పద్మం మీద నిలిపి ఉంచాడు. చెయ్యి ఎలా ఉంది అంటే ఆయుధాలని ధరించి ఉన్నాడు, అభయహస్తాన్ని ధరించి ఉన్నాడు. ఇవన్నిటికంటే అసలైనది ఏది అంటే ముడి, కిరీటాన్ని పెట్టుకుని ఉన్నాడు. కిరీటాన్ని ధరించి ఉన్నాడు, దంకచక్రాలని ధరించి ఉన్నాడు, అభయముద్రతో ఉన్నాడు, మందస్మితం చేస్తున్నాడు, పాదాలని ఊనుకొని ఉన్నాడు. ఇలాంటి విగ్రహాన్ని మీరు సేవించారు. అవునండి, సేవించాం. కానీ ఇందులో మాకు గుణాలు ఏం కనపడలేదే, మాకు అక్కడ దొరకలేదండి వస్తువులు, మీరు వెళ్ళమన్నారు కానీ మాకు గుణాలు దొరకలేదండి, రత్నాలు దొరకలేదండి అని చింతపడకండి. ఇప్పుడు గుణాలని ఇందులో మనం దర్శించాలి. ఎలా దర్శించాలి అని అంటే పిళ్ళలోకాచార్య స్వామి వారు మనకి తర్వాత మామునులు దాని వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా చెప్తారు. గుర్తుపెట్టుకోండి. స్వామిని సేవిస్తున్నారు, ఎక్కడ సేవించినా సరే శంఖ చక్రాలు తప్పకుండా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ శంఖ చక్రాలు లేకుండా స్వామి ఉండడు. ఆ శంఖ చక్రాలని సేవించినప్పుడు స్వామిలో ఉండే 2 గుణాలని మనం సేవించవచ్చు. ఏవా 2 గుణాలు అంటే జ్ఞానము, శక్తి. గుర్తుపెట్టుకోండి. స్వామి అదే నారాయణ శబ్దం, శ్రీ శబ్దం ఇవి పూర్వఖండంలో ఒక రకంగాను ఉత్తరఖండంలో ఒక రకంగాను ఉంటాయి, అన్వయం అవుతాయి అని ఎలా చెప్తున్నామో గుణాలు కూడా అలాగే 2 భాగాలుగా చేస్తారు. ఆశ్రితులైనటువంటి వారు ఆశ్రయించటానికి వీలుగా ఉండే గుణాలు, ఆశ్రయించిన వారి పని చేసి పెట్టేటటువంటి గుణాలు అంటారు. అవి 4. ఇవి 2 చెప్తారు. ఈ 2 మరో 2టికి ఉపలక్షణం అని అంటారు. అవి ఆ 4 ఏవి అంటే వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము అంటారు. అలాగే తర్వాత మన పని చేయడానికి తగినటువంటి గుణాలు జ్ఞానము, శక్తి, వీటితో పాటుగా ప్రాప్తి, పూర్తి అని చెప్పబడుతాయి అన్నమాట. ఇప్పుడు మనం నంబెరుమాళ్ళని సేవిస్తున్నప్పుడు జ్ఞానము, శక్తి అనే 2 గుణాలు చూడాలి.
ఎక్కడ చూడాలి అంటే శంఖ చక్రాలలో చూడాలి. శంఖ చక్రాలు దివ్యమంగళ విగ్రహము, గుణాలు కళ్యాణ గుణాలు కదా మనకి. సదా పశ్యంతి అని ఒక శృతి వాక్యం ఉంది. ఎప్పుడూ చూస్తారు అంటే దివ్యమంగళ విగ్రహం. సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చిత. కూడారే వెల్లుంసిరి తినడం, పాలు అన్నం తినడం అంటే కళ్యాణ గుణాలను అనుభవించడం. అంటే దివ్యమంగళ విగ్రహ దర్శనము, దివ్య కళ్యాణ గుణ అనుభవము చేస్తున్నాం అనమాట. దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ కళ్యాణ గుణాలను ఎలా చెప్పుకోవాలి అంటే జ్ఞానము శక్తి అన్నాం. ఏ పనైనా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలో తెలియాలి, చెయ్యగలిగినటువంటి శక్తి ఉండాలి. శంఖం జ్ఞానానికి, చక్రం శక్తికి నిరూపకాలు. మనకి ఎన్నో ఐతిహ్యాలున్నాయి. శంఖం జ్ఞానానికి, ధ్రువుడికి అలాగే జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక. ఇప్పుడు జ్ఞానము శక్తి అనే వాటిని మనం ఎందులో చూడొచ్చు అంటే శంఖ చక్రాలు చూస్తే స్వామిలో ఉండేటటువంటి జ్ఞానము శక్తి అనేటటువంటి రెండు కళ్యాణ గుణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే మన యొక్క అపరాధాన్ని చూసుకుని మనకి బెంగగా ఉంటుందన్నమాట. అలా బెంగపడుతూ ఉండేటటువంటి మనని ఆయన భయం లేదు, దా 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 నా దగ్గరికి రా, ఏం భయం లేదు, ఏం భయం లేదు అని అంటూ ఉంటున్నాడు. అంచేత వైత్ అంజేల్ ఎన్న కై, ఆ భయం లేదు భయం లేదు అని చెప్పడంలో వాత్సల్య గుణాన్ని మనం చూడాలన్నమాట. అంటే మీ అపరాధాలు చూసుకోకండి, అదిగోటండి ఆయన రమ్మంటున్నాడండి, ఆయన భయం లేదని అంటున్నాడండి అని నీ దోషాలని భోగ్యంగా చూసేటటువంటి వాత్సల్య గుణం నీకు ఆ అభయహస్తంలో కనిపించాలన్నమాట. వచ్చేసామండి, కానీ అసలు మన్ని కాపాడతాడా వదిలేస్తాడా, మళ్ళీ పక్కకి లైన్ తప్పించేస్తాడా అనేటటువంటి బెంగ ఉండక్కర్లేదు. ఎవడి కోసం అండి, ఎవడి సొత్తు అని. ఆయన సొత్తుని ఆయన కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఆయన స్వామి, ఆయనకి చెందిన వాళ్ళం మనం. ఆయన స్వామి అనేటటువంటి విషయం ఎలా గుర్తుకుంటుంది అంటే అందుకే కదండి పెద్ద కిరీటం పెట్టుకున్నాడు. ఆయన కదా మనకి స్వామి, మనని పరిపాలించేవాడు ఆయన కదా అని వదలుకోడండి. తన సొమ్ముని తాను పోగొట్టుకుంటాడా? తప్పకుండా రక్షిస్తాడు అనేటటువంటి స్వామిత్వం అనేటటువంటి గుణం ఆయన ధరించినటువంటి కిరీటంలో మనం సేవించగలగాలన్నమాట. ఇప్పుడు చూసారా, జ్ఞానము శక్తి ఆశ్రిత కార్యాపాదకములైనటువంటి గుణాలు. వాత్సల్యము స్వామిత్వము, వాత్సల్యం అభయహస్తంలో, స్వామిత్వము కిరీటంలో. అంటే కిరీటం చూస్తే స్వామిత్వం అనిపించాలి, అభయహస్తం చూస్తే వాత్సల్యం అనేటటువంటి గుణం నీకు గుర్తుకి రావాలి. ఇంకా ఏమున్నాయి? సౌశీల్యము సౌలభ్యము. సౌశీల్యం అంటే ఏమిటి? మనతో కలిసిపోగలిగేటటువంటి గుణం. నవ్వు ఎప్పుడు వస్తుందండి ముఖం మీద అంటే మనకి నచ్చిన వాళ్ళు కనిపిస్తేనే నవ్వు వస్తుంది. ఆయన మందస్మితం చేస్తున్నాడు అంటే అంతగా మనతో కలిసిపోతున్నాడు అనమాట. మనం అంటే ఆయనకి అంత ప్రీతి కాబట్టే మనకి దగ్గరగా ఉండడం కోసమే, ఆయన మనతో కలవడం కోసమే వచ్చి ఉన్నాడు కనుక ముఖము మురువలు అంటారు. ఆయన మందస్మితాన్ని చూశారనుకోండి, ఆ నవ్వుతూ ఉండేటటువంటి ఆ ముఖార విందాన్ని చూసి ఓహో ఇంత సౌశీల్యమా ఆయనకి, మన వైపు కూర్చొని నవ్వుతున్నాడు, మన వైపు చూసి కూడా నవ్వుతున్నాడు, మనం ఎంత ఆయన ఎక్కడ, ఎంత సౌశీల్యం అండి అని ఆ సౌశీల్యం అనేటటువంటి గుణాన్ని మనం గుర్తించగలగాలి. అవునండి, క్షణం కనిపించేదండి. ఇప్పుడు జిఆర్ స్వామి వారు కూడా అందరి వైపు చూసి చెయ్యిలా అంటూ నవ్వుతూనే ఉంటారు. కానీ ఎంతసేపు ఆ వాలంటీర్లు వెనక్కి నెట్టేస్తే మళ్ళీ ఆయన దగ్గరించేటటువంటి అవకాశం కూడా మనకి ఉండదు. సౌశీల్యం ఉంటే లాభం ఏమిటండి? దగ్గర చేరాలి కదా, దొరకాలి కదా ఆయన అనంటే కాలు కదలపకుండా ఆసన పీఠం మీద పెట్టి వచ్చినటువంటి పాదాలు మీరు పట్టుకోవడానికేనయ్యా ఈ పాదాలు ఉన్నాయి అని సులభంగా మనం శరణాగతి చెయ్యటానికి వీలుగా పాదాలు పట్టి ఉంచాడు. కాబట్టి సౌలభ్యం అనేది ఆ పాదాల విందాలలో మనం సేవించాలన్నమాట. అంటే దివ్యమంగళ విగ్రహంలో గుణ దర్శనం ఎలా చేయాలి, ఇతరులకు అలాంటి గుణాలని ఎలా దర్శింప చెయ్యాలి అనే దానికి చెప్తారు. ఈ వరస కూడా అందుకే చెప్తారు. స్వామి వదలడు అనుకుంటున్నాడు, దొరుకుతాడా అంటే దొరుకుతాడు, పారిపోకుండా ఉంటాడా, పట్టుకుంటాడా అంటే ఉంటాడు. సౌలభ్యం అనేటటువంటి గుణం
ఆయనలో ఉంది అంటారు. తర్వాత ప్రాప్తి, పూర్తి ఇలాంటివన్నీ మనకి తెలియచేస్తూ ఉంటారు అన్నమాట. అంచేత ఆ గుణాలన్నీ ఇదిగో నంబెరుమాళ దగ్గర మనకి దర్శనీయములు అవుతాయి. మనకి మిగిలిన 4 రూపాలు కూడా అందుబాటులో ఉన్నవి కాదు. అర్చామూర్తి అయితే అందుబాటులో ఉన్నాడు కనుక ఆ అర్చామూర్తి నంబెరుమాళని శ్రీరంగనాథుడు కావచ్చు, లేదా నమ్ముடைய పెరుమాళ్ అని మన ఇంట్లో ఉండేటటువంటి అర్చామూర్తి అయినా కావచ్చు. ఆ అర్చామూర్తితో మనకు ఉండేటటువంటి కళ్యాణ గుణ అనుభవం అలా ఉండాలి. ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని, కళ్యాణ గుణాలని మనం అలా దర్శించగలిగేటట్లుగా ఉంటాయి సుమండి. మీకు తెలియదు అంతే. కిరీటమా, ఇవాళ రత్న కిరీటమా, వజ్ర కిరీటమా, పచ్చలు పొదిగేరా, ఇవి మనం చూస్తూ ఉంటాం. కిరీటం అంటే ఆయన మనకి స్వామి అనేటటువంటి ఒక, మనని ఆయన వదలడు అనేటటువంటి ఒక ధైర్యం మనలో కలిగేటట్లుగా ఉండాలి అని ఈ కళ్యాణ గుణాలని రత్నాపణంలాగా చెప్పడం, ఆ గర్భాలయం అనేది ఒక మంచి విపణి అని చెప్పడం, మనకి జగత్ వ్యవహృతి క్షమాహ అని చెప్పడానికి ఈ రకమైనటువంటి ఒక సమన్వయాన్ని మన పెద్దలు జయమంత్ర ప్రకరణంలో చేస్తారు. సంగ్రహంగానే చెప్పాను, చాలా ఉన్నాయి, తిరుమంత్రార్థం చెప్పుకుంటాం కదా, అప్పుడు వీటిని గురించి అంటే ఎలా దర్శించాలి, ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే కనిపిస్తున్నాయి మీకు, మీకు దాని మీదకి దృష్టి వెళ్ళటం లేదు. ఆ విగ్రహం చూస్తే కళ్యాణ గుణ అనుభవం మీకు అలా ఉండాలి అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారన్నమాట. అయితే ఇవాల్టి శ్లోకంలో చెప్పినవి మ్రదిమ ఇవన్నీ కూడా ప్రహతంగా చెప్పబడినటువంటి గుణాలు కావు, కానీ ఇవన్నీ కూడా కనపడకుండా లోపల దాచిపెట్టినట్లుగా ఉన్నాయి అనడానికి మనం ఇప్పుడు శృతి వాక్యాలని సమన్వయం చేసుకుంటాం. దానికంటే ముందు ఎక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి అంటే ఆరణ్యకాలలో అని అన్నారు కదా. ఆరణ్యకములు అంటే ఏమనుకున్నాం మనం, ఉపనిషత్తులు అని అనుకున్నాం అనమాట. ఇప్పుడు రంగనాథుడు ఇదిగో ఇదిగో మనకి అందుబాటులో ఉంటున్నాడు. అయితే మనకి నా పాదాలు పట్టు అని చెప్పిన వాడెవడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. జగద్గురువుగా ఆయన భగవద్గీతలో అర్జునుడికి బోధ చేశాడు. ఏమని చేశాడు అంటే అన్నీ వదిలే నన్ను పట్టుకో అని అన్నాడు. అప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం మాం అని అన్నాడు ఆయన. అహం అని తర్వాత అన్నాడు. ఇందులో ఆశ్రిత సౌకర్యాపాదక గుణాలు, ఆశ్రిత కార్యాపాదక గుణాలు, ఆశ్రయణ సౌకర్యాపాదకములు, ఆశ్రిత కార్యాపాదకములు 2 గుణాలని మన వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. మరి ఆరణ్యకము అనే పదం భగవద్గీతకి వర్తిస్తుందా వర్తించదా అంటే ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా ఎదురుగా ఉండి నన్ను పట్టుకో అని చెప్పినంతగానే ఈనాడు రంగనాథుడు అర్చారూపంగా మనకి ఎదురుగా ఉఠి మనం అలా అనుభవించడానికి తగిన రీతిలో ఉన్నాడు. ఆరణ్యకము అని ఎందుకు అవుతుంది అంటే భగవద్గీతాసు, తర్వాత పదం గుర్తు తెచ్చుకోండి, ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా. అంచేత ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే స్పష్టంగా నన్ను అని చూపించాడో, ఇగో ఇప్పుడు రంగనాథుడు కూడా అలాగే మనకి స్పష్టంగా పొందడానికి తగినట్టు రీతిలో ఉంటాయి కళ్యాణ గుణాలు. అంచేత ఆరణ్యకములు అనే పదం భగవద్గీతని కూడా మనకి సూచించేదిగా ఉంటుంది. స్మృతులలో అంటే ఉపబృంహణములలో అని మనం తీసుకుందాం. ఉపనిషత్తు శృతి అయితే భగవద్గీత ఉపబృంహణమైంది. అయితే సందేహం ఎక్కడ అంటే ఇలాంటి విభాగాలు ద్రావిడ వేదంలో లేవు కదండి. మరి ద్రావిడ వేదంలో భగవత్ కళ్యాణ గుణాలు నిధిలా నిక్షిప్తములై ఉన్నాయి అనే దాన్ని ఎలా సమన్వయం చేసుకుంటాము అంటే ఎంత చక్కటి వ్యాఖ్యానం తెలుసా. ఈ పుస్తకాన్ని రోజు పువ్వులతో పూజించండి, అంటే తెరవకుండా అని కాదు, అంత గొప్పగా మనం అందుకున్నాం అన్నమాట. ఎలాగా అంటే మనం పరాంకుశాష్టకాన్ని అనుసంధానం చేసుకుంటాం కదా. అందులో ఒక శ్లోకం ఉంది, వకుళాభరణం వందే జగదాభరణం మునిం. అయిపోయిన తర్వాత వాక్యం చూసుకోండి, యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా అని ఉంది. శృతే ఉత్తరం భాగం అంటే వేదమునకు
చివరి భాగము, తరువాతి భాగము. ఉపనిషత్తుని ఏమంటాం మనం? వేదాంతం అని అంటాం కదా. వేదాంతములు అంటే ఏవి? ఉపనిషత్తులు అని కదా మనం చెప్పుకుంటాం. అంటే ద్రావిడ భాషలో నమ్మాళ్వార్లు అందించినటువంటి గ్రంథాలు ఏవన్నమాట? శృతేః ఉత్తరం భాగం. అంచేత ఉపనిషత్సు ఆరణ్యకేషు అన్నప్పుడు నమ్మాళ్వార్ల వంటి దివ్య ప్రబంధాలు కూడా ఆ ఉపనిషత్ భాగాలుగా, ఆరణ్యకములుగా మనం అక్కడ సమన్వయం చేసుకోవచ్చు కానండి. అందులో ఆయన పాసురాలు కదా చెప్పారు అని అంటే, అవును పాసురాలే చెప్పారు. ఎన్ని పాసురాలు చెప్పారు? 1000 పాసురాలు చెప్పారు. 1000 పాసురాలు దేంతో సమానమని మనం చెప్పుకున్నాం? మహాద్యుతి అన్న చోట మనం చెప్పుకున్నాము. 1000 నామాలు 1000 పాసురాల ద్వారా చెప్పబడ్డాయి. నామంగళ ఐరత్తుల్ అని వారే చెప్పుకున్నారు అందులో. అంచేత 1000 పాసురాలు అంటే 1000 నామములు అని మనం చెప్పుకుందాం. నామములైతే మాత్రం గుణాలు ఎలా కనిపిస్తాయండి అని మళ్ళీ సందేహం. ముందు సందేహం ఏమిటి? ద్రావిడ ప్రబంధం ఉపనిషత్తు అవుతుందా కాదా? సమాధానం చెప్పుకున్నాం. యశ్రుతేరుత్తరం భాగం. పాసురాలు నామాములు అవుతాయా అవవా చెప్పుకుంటున్నాము. నామంగళ ఆయిరత్. ఇప్పుడు నామములు గుణప్రకాశకములా కాదా? దీన్ని చెప్పుకోవాలి అంటే మనం విష్ణు సహస్రనామంలో యాని నామాని గౌణాని, ఆ నామాలన్నీ దేన్ని చెప్తున్నాయి అంటే భగవంతుని యొక్క గుణములనే ప్రకాశింపచేస్తున్నటువంటి నామాలు. కాబట్టి ఇప్పుడు ఈ 1000 పాసురాలు గుణములనే ప్రకాశింపచేసేవి అయి ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయి అంటే కనపడకుండా ఉన్నాయి. మనం వెతికి ఏరుకోవాలి అన్నమాట. నిధి నిధాయం అని చెప్పడంలో ఉపనిషత్తులలో ద్రావిడ వేదంలోనూ అలాగే ఉన్నాయి, సంస్కృత వేదంలోనూ నిధిలాగా అందరికీ అందుబాటులో, అందరికీ కనపడి తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి అనేదాన్ని ఈ ఆరణ్యక పదం మనకి కేవలం సంస్కృత భాషలో ఉండేటటువంటి ఉపనిషత్తులని మాత్రమే, వేదాంతములని మాత్రమే కాకుండా ఉపబ్రహ్మణమైనటువంటి గీత మొదలైనటువంటి వాటిని చెప్తోంది. ద్రావిడ దివ్య ప్రబంధాన్ని కూడా మనకి ఆరణ్యకములు అని సమన్వయం చేసుకోవచ్చు. అవి కూడా గుణములని నిక్షిప్తము చేసుకుని ఉన్నటువంటి ప్రబంధములే అనేదాన్ని ఆరణ్యక పదానికి మనం నిర్వచనం చెప్పుకుందాం. ఇప్పుడు గుణాలు ఎన్ని ఉన్నాయి, అవి నిక్షిప్తములై ఉన్నాయి అని ఎందుకు అంటున్నారు అంటే, గుణాలు ఇందులో ఏమేమి చెప్పారు? మ్రదిమా, చాతురి, ప్రణత చాపల, క్షాంతి, దయా, విజయ, సౌందరీ, ప్రభృతయ. ప్రభృతయ పక్కన పెట్టి అసలు ఈ 7 గుణాలు ఉపనిషత్తులలో చెప్పబడ్డాయా లేదా? మామూలుగా అయితే గుణ షట్కమే ప్రధానమైనది అంటారు. ఆ 6 గుణాలకే ఎప్పుడైనా ప్రాధాన్యం, అవి చెప్పబడ్డాయి. కానీ ఈ మృదిమ గురించి కానీ, ఈ ప్రాశ్రిత వాత్సల్యం గురించి కానీ ఇవేమీ ఉపనిషద్ వాక్యాలలో మనకి కనపడడం లేదే. చెప్పబడుతున్నాయా అంటే మీకు కనపడడం లేదంటే మీ తెలివి తక్కువతనం. కానీ ఒక్కొక్క శృతి వాక్యాన్ని గమనించండి, అందులో ఈ గుణాలు కూడా చెప్పబడ్డాయి. గుణషట్కం మాత్రమే కాదు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయచే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. ఇవన్నీ మనం గుణాలు చెప్పుకున్నప్పుడు, గుణషట్కం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అవే చెప్పారు అని అనుకుంటారు. కానీ నిధి నిధాయం యథాయిషత టేబుల్ వేయాలి. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా వేయాలి అనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుంటూ వెళదాం. అందులో మొట్టమొదటి గుణం ఏది అంటే మ్రదిమా అనేటటువంటి గుణం. అంటే మృదుత్వము అనేటటువంటి గుణము. ఆ గుణముకి ఏ వాక్యం, ఏ శృతి వాక్యం చెప్పబడుతుంది, ఆ శృతి వాక్యం ఏ ఉపనిషత్తు, ఇది కూడా నేను మీకు చెప్తాను. ఇది నేను కనుక ఇందులో మనకి లేదు, కానీ ఇప్పుడు మీరు దాన్ని నోట్ చేసుకుందరు కానమాట. మీరు నాకెంతో ముద్దుగా అనిపిస్తుంది శ్రీరంగరాజ పూర్వ శతకం, మీరు సంభావన గోష్ఠి వారు చేసినటువంటి ప్రతి కృషి కూడా తలుచుకున్న కొద్దీ చాలా ముద్దుగా అనిపిస్తుంది నాకు. అందులో శృతి వాక్యాలు, ఉపనిషద్ వాక్యాలని అన్నింటినీ కూడా ఏ శ్లోకంలో ఏ ఉపనిషత్తుకి సంబంధించిన పదం ఉంది, అది ఎందులోది. పాపం మన సుమతి గారు చాలా
చక్కటి నోట్స్ దానికి తయారు చేశారు. ఏముందండి పుస్తకంలో చూసి రాయడమే కదా అని అనుకుంటారు, రాస్తే తెలుస్తుంది అది ఎంత కృషి చేశారు. అది నిజంగా చక్కగా ఇవాళ చదువుకుంటూ ఉంటే నాకు అనిపించింది అవన్నీ చక్కగా మొత్తం 127 శ్లోకాలలో ఉండేటటువంటి అర్థంలో ఉండే శృతివాక్యాలు, శ్లోకంలో ఉండేటటువంటి శృతివాక్యాలు, వాటిని శ్లోకము శృతివాక్యము ఏ శృతిలో ఉన్నది రిఫరెన్స్, ఎంత మంచి నోట్స్ తయారు చేసుకున్నాం మనం. అది ఒక ఆవేశం అంటారు చూసారా, పరశురాముడు ఆవేశావతారం అయినట్టు మనకు చదువు అప్పుడు అలా సాగింది. ఒక పెద్ద ఆవేశించింది, అందరిలోనూ ఏదో ఒక నూతన ఉత్సాహం ఆవేశించింది అనమాట. ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ 7 వాక్యాలకి ఆకరాలు వెతుక్కునేసరికి నాకు ఇవాళ టైం పట్టేసింది అనమాట. ఇప్పుడు మొదటిది మృదిమ. ఆ మృదుత్వం అంటే మార్ధవం అంటే ఏమనుకున్నాము అంటే ఆశ్రిత విశ్లేష అసహిష్ణుత అనుకున్నాం. తన వాళ్ళని వదిలి ఉండలేనటువంటి లక్షణం, రాముడు సీతను వదిలి ఉన్నటువంటి స్థితి అని అనుకున్నాం. ఇప్పుడు పండగ వచ్చింది, ఇంట్లో పిల్లలు మనవలు అందరూ ఆకలో 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 అని గోల పెడుతున్నారు, లేదా తలనొప్పని ఒకళ్ళు ఏడుస్తున్నారు, జ్వరం వచ్చిందని ఒకళ్ళు పడుకున్నారు, కాలు విరిగిందని మరొకళ్ళు ఏడుస్తున్నారు, ఇంకోటి బొమ్మ కావాలి అని మరొక పిల్లలు ఏడుస్తున్నారు. ఇంతమంది ఏడుస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని పంచభక్ష పరమాన్నాలు డేపల మీద ఉన్నాయి కదా అని హాయిగా తింటూ కూర్చుంటాడండి ఎక్కడైనా సరే? ఎప్పుడు ఆయనకు ఆనందం వాళ్ళతో కలిసి తింటే కదా ఆనందం. అలాగే పరమాత్మకి ఏ దుఃఖాలు లేవు, ఆయనకి ఎప్పుడూ తన కళ్యాణ గుణాలు అనుభవయోగ్యంగానే ఉంటాయి. కానీ ఏకాకి నరమేత, ఆయన ఒక్కడు ఆనందాన్ని పొందడు. అందుకే సదైక్షత బహుశ్యాం ప్రజా ఏథి అని ఇలా చెప్తారు కదా. అందులో శృతివాక్యం ఈ మార్ధవం అంటే ఆశ్రిత విశ్లేష అసహత్వం, తట్టుకోలేనితని అనేటటువంటి ఇది స ఏకాకి నరమేత పేజ్ నంబర్ 349లో ఉంది. మీరు కొత్తగా ఏమీ రాసుకోక్కర్లేదు, కానీ గుర్తించుకొని తర్వాత టేబుల్స్ ని మీరు తయారు చేసుకుందరు. కానీ వేదాంత వాక్యం అది, ఉపనిషద్ వాక్యము స ఏకాకి నరమేత అనేది ఏ గుణానికి? మృదిమా మార్ధవము అనేటటువంటి గుణానికి. ఈ వాక్యం ఏ ఉపనిషత్తులోది అంటే మహోపనిషత్. ఇవి మాత్రం రాసుకోండి, అవి అక్కడ లేవు, ఆ వాక్యాల దగ్గర రాసుకున్నా లేదా వేరే రాసుకున్నా సరే. స ఏకాకి నరమేత అనేటటువంటి వాక్యం మహోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యము. అందులో మహోపనిషత్తులో ఏ గుణం చెప్పబడింది? మృదిమ అనే గుణం ఈ రకంగా చెప్పబడింది. బయటికి తెలియటం లేదు, నిధి నిధాయంగా లోతుగా ఆలోచించి చూస్తే మనకు ఆ గుణం అందులో కనపడుతుంది. రెండవ గుణం ఏది? చాతురీ, చాతుర్యం సామర్థ్యం అంటే ఏ పనినైనా అఘటిత ఘటన సామర్థ్యం, అది చాతురి అని అంటారు అని అనుకున్నాం. అది దేంట్లో అంటే మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం అనేటటువంటి వాక్యం. మాయి ఆయన, మాయావి మాయనే అని పిలుస్తుంది కదా అమ్మ, మాయ కలిగిన వాడు మాయి అనే పదం ఈ వాక్యం ద్వారా ఆయనలో ఉండేటటువంటి చాతుర్యం తెలుస్తుంది. లేదా బాగా ప్రసిద్ధమైనటువంటి వాక్యమే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ, ఏ పనైనా చేయగలుగుతాడు అని చెప్పడం చాతుర్యం అనే గుణాన్ని ప్రకటిస్తుంది. ఈ రెండు వాక్యాలు కూడా ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్ వాక్యాలు గుర్తుపెట్టుకోండి. పుస్తకంలో లేవు, నోట్ చేసి పెట్టుకోకపోతే మళ్ళీ మీకు రికార్డింగ్ ఉంది కదండి, మీరు చాలా తెలివైన వాళ్ళు, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, మీరు మాత్రం కష్టపడకుండా హాయిగా ఉంటారు. ఈ రెండు శ్వేతాశ్వతర ఉపనిషత్ వాక్యాలు, అందులో చాతుర్యం అనే గుణం నిక్షిప్తమై ఉంది, మనం తవ్వి తీసుకోవాలి అన్నమాట. తర్వాతదేమిటి? ప్రణత చాపల ఆశ్రిత వాత్సల్యం. ఆ చాపల్యం అంటే ఇక్కడ వాత్సల్యం, వాళ్ళ దోషాలని చూసి కూడా భరించగలిగేటటువంటి శక్తి అన్నమాట. ఎంత చాపల్యం అంటే ఆయనకి, మనకి ఎన్ని చేసైనా సరే ఏది అడిగితే అది చేసేసి, నీకో నాయన నీకో దండం, మంచి పని చేసావు బాగుంది థ్యాంక్ యూ అని అంటే చాలనుకుంటాడు ఆయన. అంచేత మమ్మల్ని మంచి మార్గంలో నడిపించవయ్యా, నీకో దండం పెడతాం అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యాన్ని భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమా అగ్నే
నయ సుపథ రాయే. బాగా తెలిసినటువంటి మంత్రమే ఇది. వికాస్ తరంగిణి వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి ఇది ఈశావాస్య ఉపనిషత్ మంత్రం. భూయిష్టాంతే నమ ఉక్తిం పిథేమా. నీకు నమస్కారం పెడతాము అంటే చాలు, అంటే నమస్కరిస్తే చాలు పో ఆనందపడే అంత ప్రణత చాపల్యం కలిగినటువంటి వాడు, ఆశ్రితుల పట్ల ఆ చాపల్యం కలిగిన వాడు, ఇష్టము కలిగినటువంటి వాడు. ఇది ఈశావాస్య ఉపనిషత్తు వాక్యంలో. ఈ ఉపనిషత్తులో ఈ గుణం ఈ రకంగా మనం గుర్తించవచ్చు అని అంటున్నారు. తర్వాతది క్షమా అనేటటువంటి మాటని చెప్తున్నారు. క్షమా, దయ, వాత్సల్యం ఇలాంటి గుణాలన్నీ కూడా ఒక వాక్యం చూపిస్తున్నారు. ఇది మనకి తెలిసినదే. అంగుష్ఠమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి. అంగుష్ట రూపుడే మన ఆత్మలో పరమాత్మ ఉంటాడు. ఈ లోపలికి మనం వెళితే మనమే ఉండలేం తెలుసా, అంత అసహ్యకరంగా ఉండేటటువంటి శరీరం లోపల మధ్య ఆత్మని తిష్టతి. మురుగు కాలువలో ఉంటూ ఛీ అని జలధరించుకోకుండా ఉండే అంత అద్భుతమైనటువంటి వైభవం కలిగిన వాడు ఆయన. ఈశానో భూతభవ్యస్య నతతో విజుగుప్సతే. రైల్లో కానీ ఫ్లైట్ లో కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన కూర్చుంటే ఓ గంట ప్రయాణానికి ఎంత చికాకు పడతామో, ఎంత చీదరించుకుంటామో, ఎంత విదిలించుకుంటామో, ఎంత ముడుచుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. కానీ మన కోసం ఆయన వచ్చి మనలోనే అంగుష్ట మాత్రుడే నిలిచి ఉంటాడు. న విజుగుప్సతే, జుగుప్స చెందడు అనంటే ఇది దయ కాదా, ఇది క్షాంతి కాదా, ఇది వాత్సల్యం కాదా? ఈ గుణాలన్నీ కూడా మనకి ఈ ఉపనిషద్వాక్యంలో కనిపిస్తున్నాయి అని అంటారు. ఇది కఠోపనిషత్తులో ఉండే చెప్పబడినటువంటి మంత్రము. అంగుష్ట మాత్ర పురుష అనేటటువంటి మంత్రం. ఇక మిగిలినది ఏవి అంటే దయా, క్షాంతి రెండు ఇందులోకి వచ్చేసినాయి. ఇప్పుడు మిగిలినది ఏది అంటే విజయ, సౌందర్య. విజయము, సౌందర్యము. సౌందర్యం చెప్పనే అక్కర్లేదు. యథా తస్య కప్యాసం పుండరీకమేవ మక్షిణి. బాగా తెలిసినట్టు అనుకుంటాం మనం. కప్యాస శృతి, కప్యాస శృతి. స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని మనకి చెప్పినటువంటి ఛాందోగ్య ఉపనిషత్తులో ఉండేటటువంటి శృతి ఇది కప్యాస శృతి. దాని ద్వారా సౌందర్యం, సౌందర్యము, సౌకుమార్యము, సౌగంధ్యము ఇలాంటి గుణాలన్నీ సౌందర్యలోకి ఇవన్నీ కూడా చేరుతాయి. అవి రూపగుణాలు. అవి మనకి ఈ ఆరణ్యకంలో అంటే ఈ వేదాంతంలో ఇలాగా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఎందులోది ఛాందోగ్యోపనిషత్ వాక్యం. పైనున్నది కఠోపనిషత్ వాక్యం. ఇక విజయ అనుంది. విజయం అంటే ఇక్కడ అంటే ఇతరులని పరాభవించి తనది పైచేయిగా ఉండేటటువంటి స్థితి. అదే తేజస్సు అనే గుణం దగ్గర మనకి చెప్తున్నారు పరాభిభవన సామర్థ్యం అని అంటారు. ఇప్పుడు భగవంతుడు దగ్గర ఏ వెలుగు నిలవదు. భగవంతుడు అందరినీ జయించగలిగే అంత వైభవం కలిగిన వాడు. అందుకే దానికి మనకి నత్ర సూర్యోభాతి నేమా విద్యుత్ తారకం అంటూ ఒక శృతివాక్యం ఉంటుంది. తస్య భాష సర్వమిదం భాతి. ఇది ముండకోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యం. గుర్తుపెట్టుకోండి. ఇది విజయం అనేటటువంటి గుణాన్ని మనం ఈ వాక్యంలో చెప్పబరు అని తెలుసుకోవడానికి వీలుగా. అంటే బయటికి కనిపించవు. విజయ గుణాన్ని చెప్తున్నారు, సౌందర్య గుణాన్ని చెప్తున్నారు, దయాగుణాన్ని చెప్తున్నారు అన్నట్టు బయటికి ఉండవు. నిధి నిధాయం జాగ్రత్తగా దాన్ని దాచి పెట్టినట్లుగా కళ్యాణ గుణ వైభవము నిక్షిప్తమై ఉంటే అలా అంత కష్టపడి తెలుసుకోవడం లేకుండా ఇదిగో రంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఈ గుణాలన్నింటినీ కూడా మనం దర్శించవచ్చు అని అంటారు. అంచేత ఇక్కడ ఈ గుణాలు, ఆ గుణాలకి చెప్పేటటువంటి శృతివాక్యం, ఆ శృతివాక్యం ఏ ఉపనిషత్తులోకి అనే దాన్ని ఇప్పుడు మీరు టేబుల్ వేసి పెట్టుకోండి. ఫస్ట్ గుణం, ఆ గుణం తర్వాత శృతివాక్యం, ఆ శృతివాక్యానికి అర్థం రాయగలిగితే ఇందులో ఉన్నాయనుకోండి. ఆ శృతి ఏ శృతి వాక్యము, ఏ వేదాంత వాక్యము అనేదాన్ని చక్కగా అందంగా తయారు చేయండి. ఒకసారి నాకు పంపిస్తే అది మనం గ్రూప్ లో కూడా
అందరికీ షేర్ చేయడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది. చాలా రోజులే నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఇదిగో ఈ పార్ట్ ఒకరు మాట్లాడొచ్చు. కళ్యాణ గుణాలు ఇందాక చెప్పుకున్నాం. కిరీటం చూస్తే ఏం గుర్తొస్తుంది, శంఖ చక్రాలు, అది ఒకటి. ఒక్కొక్క చిన్న చిన్న టాస్క్ లాగా మీరు మళ్ళీ మననం చేసుకోవడానికి తగినటువంటి రీతిలో ఈ శ్లోకాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటూ, ఆరణ్యకములు అంటే ద్రవిడ వేదము వస్తుంది, సంస్కృత వేదము కూడా వస్తుంది. ముండకోపనిషత్తమ్మ చివరిలోది నతత్ర సూర్యోభాతి నేమా విద్యుత్తారకం అంటూ అది చెప్పినది కుతోయం అగ్ని అంటూ వస్తుంది. అది ముండకోపనిషత్తులో ఉండేటటువంటి వాక్యం. ఏవైనా తేడాలుంటే మళ్ళీ మనం రేపు చెప్పుకుందాము. అలాంటి స్వామి యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా జగత్ వ్యవహృతి క్షమములై, అంటే అందరూ హాయిగా దర్శించి అనుభవించటానికి వీలుగా ఉండేటటువంటిగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. శ్రీరంగ రత్నాపణే అంటున్నారు ఈ శ్లోకంలో. అయితే రంగనాథుని గుణాలా ఇందులో చెప్పబడ్డాయి అని ఒక సందేహం వస్తే దానికి కూడా మనకి చివరి పేజీలో ఇచ్చారు. ఈ వ్యాఖ్యానంలో వాన్ తిగజం సోలై అనేటటువంటి పాసురం ద్వారా ఈ తిరువాయుముడి దివ్య ప్రబంధం అంతా కూడా రంగనాథుని యొక్క కళ్యాణ గుణాలనే తెలియచేసింది అని అంటారు. కాబట్టి పుగళ్ మేల్ అనే పదాన్ని, పుగళ్ అంటే కళ్యాణ గుణములు అని ఉంది కాబట్టి తిరువాయుముడిలో కూడా భగవంతుని కళ్యాణ గుణాలు అలాగే నిక్షిప్తములై ఉన్నాయి అనేదాన్ని అతి స్పష్టమైనటువంటి వ్యాఖ్యానంతో మనకి గ్రంథంలో కూడా అందించారు. అలాంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు ఒకసారి కలిసి అనుసంధానం చేసుకుందాం.